కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ సహరి వీక్లీ నిర్వహించిన ఊటుకూరు సాయి శ్రీజ కథల పోటీ 2025లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ పోలీసులు కోడిపులావు. రచన శ్రీ గడ్డం దేవి ప్రసాద్. 8971830473. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. వేసవికాలం 4 రోజుల క్రితం వరకు మండు టెండలతో ఉక్కపోతలతో ఇబ్బంది పెట్టేయి వైశాఖ మాసపు చివరి రోజులు. తుఫానుల ప్రభావంతో హఠాత్తుగా నింగిలో దట్టంగా పందిళ్లు వేసిన మబ్బులు ఉరుముల భేరీలు మోగిస్తూ 2 రోజులుగా ముంతపోత వానలు కురిపించసాగాయి. 2 పట్టణాలను కలుపుతున్న రహదారికి ఆనుకుని కురుస్తున్న వానలో తడుస్తూ మెరుపుల వెలుగుల్లో కనిపిస్తోంది రక్షక భట నిలయం. దాని వెనుకనే సిబ్బంది వసతి గృహాలున్నాయి. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఆగిపోవడం తరచూ జరుగుతూ ఉంటుంది. స్టేషన్లో 3 విధుల్లో ఉన్నారు. వారిలో ఒకరు కునికిపాట్లు పడుతున్నాడు. దొంగోడుని ముద్ర వేయబడ్డ మనిషి తోడు లేక చీకటి దుప్పటి కప్పుకుని దిగులుగా ఉంది లాకప్ గది. సమయం రాత్రి 10 గంటలవుతోంది. ఇంతలో ఉరువులేని మెరుపులా లుంగీ టీషర్ట్తో లోపలికొచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు అధికారి. జడివాన, హోరుమని చలిగాలి. ఇంట్లో ఎవరూ లేరు. నిద్ర పడకపోతే లేచొస్తే ఈ వాతావరణంలో నాటుకోడి పులావు తింటే బాగుండు. తనలో తాను అనుకుంటున్నట్టుగా తన కోరికను వెల్లడించి సిగరెట్ వెలిగించాడు అతను. జోగుతున్న కానిస్టేబుల్ కంగారు పడుతూ లేచి ఎస్ఐకి సెల్యూట్ చేసి, అవును సార్, బడి సెలవులని మా ఇంట్లో వాళ్ళు కూడా ఊరిళ్ళారు సార్. మీరన్నది కరెక్ట్ సార్, ఇప్పుడే వస్తా సార్ అన్నాడు మూలనున్న గొడుగును టార్చ్ లైటు తీసుకుంటూ. ఎస్ఐ తలూపడంతో బయటికి వెళ్ళిపోయాడు. బట్ట తడుపు వాన కురుస్తోంది. గాలి ఎక్కువగా వీస్తోంది. చిన్న హోటళ్లు, అంగళ్ళు ఉన్న పాకలు వ్రేళ్లాడదీసిన గోతం పట్టల్లో ముడుచుకుని ఉన్నాయి. ప్యాంటుని మోకాళ్ల వరకు పైకి మడిచి గొడుగును గట్టిగా పట్టుకుని టార్చి వెలుతురులో నీళ్లు నిలిచిన దారిలో ఊర్లోకి వెళ్లి ఒక గుడిసె ముందు ఆగాడు. మూసి ఉన్న తలుపుపై గట్టిగా కొడుతూ, రేయ్ కళప్ప కళప్ప అని గట్టిగా అరిచాననుకుని మెల్లగా పిలిచాడు. తలుపు తీసి అగ్గిపుల్ల వెలుతురులో కానిస్టేబుల్ను గుర్తుపట్టి, ఏం సారు ఇయ్యాలప్పుడు వస్త్రీ, ఛత్రి ముడిసి లోపలికి రాండా, సూర్యనీళ్ళ వాన పడతా ఉండాది, నీతో పనిపడిందిరా అని విషయం చెప్పి ఇంకా ఇలా అన్నాడు, నువ్వే ఏదోలా చేసి దొరక మాటిచ్చి వచ్చిన నన్ను బయటపడేయాలరా. ఈ ఏలప్పుడు పెద్ద పనే నా పైన పెట్టేసినారే. అయినా దయ్యాలు తిరగబోయే సమయంలో మీ సార్కి ఈ కోరికేంది? సరే, మీరు స్టేషన్కి పోండా, నేను ఏదోలా తంటాలు పడతాను, మసాలా సామాన్ రెడీ చేసుకోండా అని తలుపుకు గొళ్ళెం పెట్టి గోనె సంచిన గోడగా చేసి నెత్తిపై నుండి జార విడిచి వేసుకున్నాడు. నీళ్లు బురద నిండిన దారిలో అడుగుల శబ్దం రాకుండా చీకట్లో నడిచి వెళ్ళిపోయాడు. 25 ఏళ్ల కాళప్ప కర్ణాటకలోని నంగిలి ప్రాంతం నుండి వచ్చి కూలి చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. మంచి వంటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 1-2 చిన్న దొంగతనాల విషయంలో స్టేషన్కి పిలిపించారు పోలీసులు. అవి నిరూపణ కాకపోవడంతో బయటపడ్డాడు. వాడితో ఉన్న ఆ కాస్త పరిచయంతో హెడ్ నేరుగా వచ్చి పని పురమాయించాడు. రాత్రి 11 సమయంలో నెత్తిపై వేసుకుని గోనె సంచి నుండి నీళ్లు కారుతుండగా వచ్చిన కాళప్పను చూస్తూనే హెడ్ బయటకొచ్చాడు. ఎడమ చంకలో మెడ విరిచేయబడ్డ కోడిపుంజను చూపించిన అతన్ని వెనుక వైపున్న తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపేశాడు. కరెంటు ఉండాది, మసాలా రెడీ చేయండా సారు అని ఎత్తుగా బలంగా ఉన్న పుంజు పని పట్టడంలో నిమగ్నమయ్యాడు కాళప్ప. మిక్సీలో మసాలా దినుసులు వేసి పనిలో పడ్డాడు హెడ్. కోడిని కాల్చి ఈకల్ని తీసేశాడు. కత్తితో ముక్కలు చేసి పనికిరాని భాగాలను వేరుచేసి ఈకలతో సహా ఒక గుడ్డ సంచిలో వేసి మూతి బిగించి ముడివేశాడు కాళప్ప. 2 పొయ్యిలు వెలిగించి పులుసు కోసం సన్న ముక్కలు ఒక పాత్రలో, పెద్ద ముక్కల్ని మరో పాత్రలో వేసి నీళ్లతో కడిగాడు. పసుపు, కారం, రాళ్ల ఉప్పు వేసి రెంటిలోనూ సరిపడా నీళ్లు పోశాడు.
పొయ్యిపై బాణలు పెట్టి కాగిన నూనెలో ఆవాలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వగైరా వేసి చిటపట్లాడించి మాంసపు ముక్కలున్న పాత్రల్లో వేశాడు. బియ్యం కడిగి మరో పాత్రలో అన్నం వండడానికి సిద్ధం చేశాడు. కాసేపటికి కొత్త కొత్త ఉడుకుతున్న కోడి మాంసపు ముక్కల్లో మసాలా ముద్దను కలుపుతూ, దీని సిగ తరగా ఏటకూరను తలదన్నేలా వాసన గమాయిస్తూ ఉండాది. కొట్టుకొచ్చిన దానికి ఊరికే వచ్చిన దానికి రుచి ఎక్కువ కదా సారు. కాసేపు అయ్యాక పులుసు కొంచెం అరచేతిలో వేసుకుని రుచి చూసి చప్పరిస్తూ అన్నాడు. ఈవేళప్పుడు వాసన బయటకు పోతే ఇబ్బంది అయిపోతుంది రోయ్ అంటూ గాలికి తెరుచుకున్న కిటికీ రెక్కలను మూశాడు హెడ్. వాసనను బొక్కలతో చేయడానికి కుదిరే పని కాదులే సారు. కాళప్ప నవ్వుతూ చురకేశాడు. ఉడుకుతున్న ముక్కల్లో ఒకటి రెండింటిని గరిటతో తీసి చేతి వేళ్లతో పట్టి చూశాడు. తొనకలు బాగా ఉడికినాయి సారు అంటూ ఆ పాత్రలోకి అన్నం వేసి కలియబెట్టి పులావు సిద్ధం చేశాడు. వంట సిద్ధం అయ్యాక ఒకరొకరుగా వచ్చి లొట్టలేస్తూ సుష్టుగా తిన్నారు. తను తిని ఇందాక కట్టిన గుడ్డ సంచి తీసుకుని సన్నగా కురుస్తున్న వానలో వెళ్ళి అక్కడికి దగ్గరలో ఏటిగట్టు వెంబడి కొంత దూరం నడిచి వెళ్ళాడు. మెరుపు వెలుతురులో లోతైన గొయ్యి కనిపిస్తే అందులోకి సంచిని విసిరి కాలితో మట్టిని దానిపై తోసేసి తన గుడిసె చేరాడు కాళప్ప. మర్నాడు 10 గంటల వేళ ఆ ప్రాంతంలో బాగా పలుకుబడి ఉన్న ఊరు సర్పంచి రాజన్న పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఎస్ఐ అతనికి కుర్చీ చూపుతూ వచ్చిన పని అడిగాడు. బాదం, జీడిపప్పులు వంటివి పెట్టి ప్రాణప్రదంగా పెంచుకుంటున్న నా పందెం కోడిని రాత్రి ఎవడో దొంగిలించాడు. వాడెవడో దొరకపుచ్చుకుని లాక్కొచ్చి లాకప్లో పెట్టి మక్క ఎరగదనండి దొంగ నా కొడుకుని. ఏ విషయం నాకు చెప్పండి, సమిత ఆఫీసుకు పనిండిపోతున్నా అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. అతను పోలీసుల అవసరాలు తీర్చడం కద్దు. సర్పంచ్కి కొన్ని విషయాల్లో వీళ్ళు తోడ్పాటు అందిస్తూ ఉంటారు. ఆ సమయంలో స్టేషన్లో 6 మంది పోలీసులు, 10-12 మంది జనం ఉన్నారు. లోపలి గదిలో సర్పంచ్ కేకలను వచ్చిన వారు వినడం గమనించిన పోలీసులు వాళ్ళక్కడికి వచ్చిన విషయాలను ప్రస్తావిస్తూ దృష్టి మరల్చారు. రాత్రి కాళప్ప కొట్టుకొచ్చిన సర్పంచ్ గారి కోడినా అనుకున్నాడు హెడ్. ఖరీదైన వాటిని పెట్టి పెంచిన పందెం కోడి కాబట్టే అంత రుచిగా ఉంది అనుకుంటూ పొట్ట నివురుకున్నాడు ఎస్ఐ. కోడి దొంగ కోసం వెంటనే రంగంలోకి దిగినట్టు ఎస్ఐ 2 కానిస్టేబుళ్లను పిలిచి బయటికి పంపాడు. వెళ్లిన వారు వస్తూ వస్తూ ఆ ప్రాంతంలో దొంగలుగా ముద్రపడిన 2ని తీసుకొచ్చారు. వాళ్ళని విచారించి పంపేశాడు. కాళప్ప గురించి వాకప్ చేస్తే ఉదయాన్నే సర్పంచ్ పొలంలో పనికి వెళ్ళాడని తెలిసింది. ఆ మరుసటి రోజు స్టేషన్కు వచ్చిన సర్పంచ్కి ఎందరిని విచారించినా దొంగ దొరకలేదని, తప్పకుండా త్వరలో పట్టుకుంటామని చెప్పి అతన్ని సముదాయించి పంపేశాడు. ఇది జరిగిన 2 రోజులకు రాజన్నకు ఎవరో చెబితే తెలిసింది. కోడిపోయిన రోజు అర్ధరాత్రి స్టేషన్ ప్రాంతం నుండి మసాలా వాసనలు వచ్చినాయని. అతనికి సంగతి సూచాయిగా అర్థమైంది. క్రమంగా అటు సర్పంచ్ రాజన్న, ఇటు పోలీసులు కోడి సంగతిని ప్రక్కన పెట్టేశారు. పడుకుని నిద్రపోకుండా సెల్ ఫోన్ కోసం ఏడుస్తున్న సినిమానోడికి కథ చెప్తానని తీసుకొచ్చిన వాడివి, దేవుని కథో రాజుల కథో చెప్పకుండా ఇలాంటి వాడు చెప్పేది. 36 గంగ జాతరలాడు నువ్వు చేసిన భాగవతాన్ని పేరు మార్చి చెబితే నాకు తెలియదు అనుకుంటివా? ఇది చేసింది నువ్వేనని దెప్పి పొడిచింది నరసమ్మ మొగుడు సిద్ధగంగయ్యను. పిల్లగాడు ఎప్పుడో నిద్రపోయినాడు. నిద్ర నటిస్తా నా పెళ్ళామే ఇంటా ఉండదని కడదాకా చెప్పినానే నా సరసా. నేను చేసిన పనికి మాలిన పని అది ఒకటేనే, అది కూడా పోలీసులు చేయించిందే మే. ఆ మేట ఇంట బయట నీకు కానీ కొడుకు కోడలికి కానీ కోపం చెప్పని ఏదైనా చేసినానా చెప్పు? సిద్ధగంగయ్య ప్రశ్నించాడు. ఆంధ్రాలోని మా ఊరికొచ్చి నన్ను వల్లో వేసుకొని మనువాడి ఈ కర్ణాటక నంగిలి కాడ తెచ్చి పడేసావు కదా. నీకేం తక్కువ చేసినానే, పాకాన్ని లోపల దాచుకున్న కాజాలాగా నిన్ను చూసుకుంటా ఉన్నాను కదా అంటూ సర్పంచ్ కొడుకు పెండిలో వంట చేస్తున్న నాకు సాయంగా వచ్చి గుత్తొంకాయ కూరకు మసాలా పట్టుకున్నట్టు నన్ను పట్టేయలేదా నువ్వు? అయినా మన 2 ఊర్ల మధ్యన దూరం 20 మైళ్ళు కూడా లేవు. ఆంధ్ర అయినా కర్ణాటక అయినా మనం తెలుగు వాళ్ళమే కదా అమ్మి అంటూ తన మంచంపై నిద్రపోతున్న మనవణ్ణి గోడబారగా జరిపి పెళ్ళాం పక్కన ఒత్తిగిల్లి పడుకున్నాడు సిద్ధగంగయ్య అనే కాళప్ప. మీరింతవరకు పోలీసులు కోడిపులావు కథ విన్నారు. రచన శ్రీ గడ్డం దేవి ప్రసాద్. 8971830473. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2026 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ సహరి వీక్లీలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి.